ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ అంశాలు 2-3 కలిపి 2023లో మీరు ఒక చట్టం చేశారు, అందరూ దాన్ని అంగీకరించారు, యునానిమస్గా బిల్లు పాస్ అయిపోయింది, ఆ క్రెడిట్ మీకే దక్కింది. మీరే చెప్పారు 2034 నుంచి మహిళా రిజర్వేషన్ అమలు అవుద్ది, అప్పటికి ఈ సెన్సస్ ఇవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పారు, అందరూ దానికి ఓకే అన్నారు. ఇవాళ ఒకవేళ సరే 29 నుంచి పెట్టాలి, మీకు సడన్గా ఏదో అనిపించింది అనుకుందాం రాత్రి మోడీ గారికి, ఎవరు కాదంట్లా, ప్రతిపక్షాలు కోరుతున్నది ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఒక 15 రోజులు ఆగండి, ఇవాళ ఏప్రిల్ 13 అనుకుంటే 29-30 తారీఖు నుంచి ఎప్పుడైనా పెట్టండి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాష్ట్రాలకి ఇది కొత్త అంశం కాదు, 71కి ముందు ఒకసారి 43 ఉన్నది, 42 అయినాయి, ఆ తర్వాత నిధులు కేటాయింపులు జనాభా ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఎంతో ఇక్కడ మనం వెల్త్ జనరేషను సంపద సృష్టించడమే కాకుండా వలస కార్మికులందరికీ ఇక్కడ మనం షెల్టర్ ఇస్తూ ఉన్నాం, వాళ్ళ వల్ల ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఈ రాష్ట్రాలు కల్పిస్తున్నాయి. కానీ వాళ్ళు అధికారికంగా ఇక్కడ లేరు, వాళ్ళ ఓట్లన్నీ అక్కడ మనం బీహార్ ఎలక్షన్ అయితే మనం చూసాం, మొత్తం రైళ్ల నిండా ఎన్ని స్పెషల్ రైళ్లు వేసి తీసుకుపోయిన పరిస్థితి. జనాభా అక్కడ ఉంటారు, కేటాయింపులు అక్కడ ఉంటాయి, వాళ్ళు ఉండేదేమో ఇక్కడ, లిస్టులో అక్కడ ఉంటారు, మనుషులు ఫిజికల్గా ఇక్కడ ఉంటారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. దీనికి సంబంధించి మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుందంటే, మీరు పెట్టే బిల్లులో ఎస్సీ ఎస్టీల్లో మహిళా రిజర్వేషన్ అమలు అవుద్ది, ఓబీసీల్లో అసలు అంటే మహిళలు ఇక బీసీ మహిళలు పోటీ పడితే ఓసీలతో పోటీ పడాలి, లేకపోతే లేదు. వీటి మీద 3 రోజులు ఎందుకు, మీరు 4 రోజులు పెట్టండి, అభ్యంతరం లేదు. 29 తర్వాత కూర్చుందాం, ముందు అఖిలపక్ష సమావేశం పెట్టండి, మాట్లాడండి. చాలా పెద్ద సబ్జెక్టులు, 3 దేశ రాజకీయాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు. అందులో బీసీలకు సంబంధించి ఎప్పటి నుంచో, అది కూడా 30-40 ఏళ్ళ నుంచి, గతంలో ఈ మహిళా రిజర్వేషన్ అమలు కాకపోవడానికి కూడా అదే కారణం. అయ్యే మరి మా సంగతి ఏంది, మాకు ఎందుకు ఎవరు రిజర్వేషన్, మేము రావద్దా చట్టసభలకని అడుగుతూ ఉన్నారు. అన్నీ ఏదో చేసేదేదో చేస్తూ ఉన్నారు, ఒక్కసారిగా తిరుగు లేకుండా అన్నీ కలిపి చేయండి, కొంచెం టైం తీసుకోండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఏంటి అభ్యంతరం? శ్రీనివాసరావు గారు, మీకు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా లక్ష్మీ నరసారెడ్డి గారికి బీఆర్ఎస్, మనోహర్ రాయ్ గారికి కాంగ్రెస్, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. ఎవరికి ఇప్పుడు సార్, గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నది, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఫలానా సమయంలోనే మీరు పార్లమెంట్ పెట్టండి, లోక్సభ, రాజ్యసభ, ఉభయ సభలు పెట్టండి అని చెప్తే దాని ప్రకారం నడిచిందా? ఈరోజు ప్రభుత్వము, ఒక నిమిషం సార్, కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో, డీలిమిటేషన్ విషయంలో 29 కంటే ముందు మహిళా రిజర్వేషన్లో 2029 కంటే ముందు వచ్చేటట్టుగా మార్పులు, అడిషనల్ అమెండ్మెంట్స్ తీసుకురావడం కోసము ఈరోజు పార్లమెంట్ ని పిలిచారు. పార్లమెంట్ లో 3 రోజులు చర్చిస్తారు. 3 రోజులు పార్లమెంట్ ప్రశాంతంగా జరిగితే, అక్కడ ఉండే పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో ప్రతిపక్షాలు రచ్చ చేయకుండా ఒక అర్థవంతమైన చర్చ జరిగితే 3 రోజులు అనేది చాలా లోతుగా చర్చించవచ్చు, అన్ని విషయాల్లో చర్చించే అవకాశం ఉంది. ఒకటి. రెండవది, మన మనోహర్ రాయ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీ నాయకత్వం లేదు, బీజేపీకి ప్రాధాన్యత లేదు, అసలు మంత్రులకు ఇవ్వట్లేదు అన్నారు. 10 మంది మంత్రులు ఒక తెలంగాణ నుంచి ఉండేవాళ్ళు. సార్, ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికే ప్రాధాన్యత లేదా? ఖర్గే గారే చెప్పారు ఏ నిర్ణయం అయినా అధిష్టానం తీసుకోవాలని. మరి ఆయన ఎవరో తెలియదు. ప్రియాంక గాంధీ నామినేషన్ రోజు ఆయన లోపలికి కూడా రానివ్వలేదు. ఇవన్నీ కూడా మనం చూసాం. ఖర్గే గారి ప్రాధాన్యత ఏమిటో, ఆ పార్టీలో ఎవరు నడుపుతున్నారు, ఇదంతా దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటి. రెండవది, వాళ్ళు కలలు అంటున్నారు కదా 2029లో మేము అధికారానికి వస్తామని. వచ్చినప్పుడు నెలల తరబడి పార్లమెంట్ నడపమనండి, లేదా మహిళా రిజర్వేషన్ బిల్లులో ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఒక్కటే పాయింట్. ఇప్పుడు ఒకటి, ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పారు, అసలు ఇవి ఇంప్లిమెంట్ కావాలంటే మీకు 2/3 మెజార్టీ కావాలి. 2/3 మెజార్టీ యాజ్ ఆఫ్ నౌ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బీజేపీకి లేదు, ఎన్డీఏకి కూడా లేదు. ప్రతిపక్షాలు కలిసి రావాలి. బిల్లు పాస్ కావాలంటే దానికి ఇప్పుడు ఈ ఉత్తరాది దక్షిణాది, అంటే నేను జెన్యూన్గా అడుగుతున్నా సార్, ఉత్తరాది దక్షిణాది కూడా ఉంది. మహిళా రిజర్వేషన్ది మీరు ప్రతిపక్షాలని ఒక 15 రోజులు ఆగుదాం సార్, ఈ ఎలక్షన్ అయిన తర్వాత అడుగుతా ఉన్నారు, కన్సిడర్ చేస్తారా లేదా? వస్తున్నా సార్, పాయింట్ నా క్వశ్చన్ అవ్వను. ఇది ఒక పాయింట్ ఉంది. అలాగే బీసీ రిజర్వేషన్ గురించి ఒక చర్చ ఉంది. ఇప్పుడు మీరు మహిళా రిజర్వేషన్ పెట్టినా దానిలో బీసీలకి ఒక్క మహిళ కూడా హక్కుగా దాన్ని పొందే అవకాశం లేదు, పోటీ పడాల్సిందే.
ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడానికి మీరు ఆడ 30 పార్టీలు ఉన్నాయి, 3 రోజులు సరిపోద్ది అంటున్నారు. ఈ విమర్శ మీ మీద ఉంది, ఎలక్షన్ ముందు ఎందుకు పెడుతున్నారు, ఇది ఎలాగూ పాస్ కాదు కాబట్టి ఎన్నికల్లో దుమ్దాముగా వీళ్ళందరూ వ్యతిరేకించారు మేము ఇద్దాం అనుకుంటే చెప్పడం కోసం కుట్ర అని చెప్పి విమర్శ. ఇప్పుడు చెప్పండి. మాకు అవకాశం ఇవ్వకుండా మద్దతు ఇవ్వమనండి, పాస్ అయిపోతుంది. మేము మద్దతు ఇచ్చాం కాబట్టి పాస్ అయిందని ఎన్నికల్లో ప్రచారం చేసుకోమనండి. మేము లేకుంటే అసలు ఈ బిల్లులు పాస్ కావని ప్రతిపక్షాలు చెప్పుకోమనండి. మాకేం అభ్యంతరం లేదు కదా. ఓకే, విఫలం అయ్యాము, ప్రచారం చేసుకోండి. వీళ్ళు విఫలమైపోయారు, బిల్లులు పాస్ చేయలేకపోయారు, బీజేపీ ఎన్డీఏ ఏం చేయలేకపోయిందని చేసుకోమనండి. వాళ్ళకి ఏమిటి బాధ నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సవివరంగా 3 రోజులు చర్చ జరుపుతాను. మనందరికీ తెలుసు రాజ్యాంగ సభలోనే మహిళా రిజర్వేషన్ ని వ్యతిరేకించారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోనే కొంతమంది మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలనే దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించారు. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల అధికారంలో ఉంటే ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నారు, రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు, సంతోషమే, మేమేం కాదనడం లేదు. కానీ ఎందుకు జరగలేదు, ఎందుకు అమలు జరగలేదు? ఈరోజు 2013లోనే ఎప్పుడు రాజ్యసభలో అది మాత్రమే పాస్ అయింది మహిళా రిజర్వేషన్ బిల్లు. లోక్సభలో ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు మహిళా రిజర్వేషన్. అడ్డుకోవడానికి ఒకటే కారణం, బీసీ రిజర్వేషన్ సంగతి తేల్చండి అడ్డుకున్నారు. మీరు దానికి ఆన్సర్ చెప్పట్లా సార్. ఇప్పుడు లోక్సభలో బీసీ రిజర్వేషన్ ఉందా? యాజ్ ఆర్ నౌ లేదు, పెట్టారు కదా, మీరే కదా ఉంది. మహిళా రిజర్వేషన్ ఉందా 23 దాకా? మీరు పెడితేనే వచ్చింది. శ్రీనివాసరావు గారు, చెప్పండి. ప్లీజ్ అలో మీ టు కంప్లీట్ మై పాయింట్. మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకండి. నేనేమంటున్నా అంటే ఏదైనా ఒక ప్రయత్నం పూర్తిగా ఫుల్ ప్లెడ్జెడ్ గా కంప్లీట్ గా ప్రయత్నం ప్రారంభించండి అంటే అది ఇట్స్ నాట్ కరెక్ట్. లెట్ us మేక్ ఏ బిగినింగ్. ఈరోజు మహిళా రిజర్వేషన్ పేరుతోటి మనం ఉన్న వ్యవస్థలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కూడా మహిళలకు కల్పించడం కోసం ఈ రోజు అడిషనల్ అమెండ్మెంట్ తీసుకురావడం కోసం లోక్సభలో లేదా పార్లమెంట్ నడుస్తుంది. ఒక ప్రారంభం అయింది. భవిష్యత్తులో ఇంకా మార్పులు రావచ్చాము, భవిష్యత్తులో ఇంకా సబ్ కాస్టులు కూడా రిజర్వేషన్లు రావచ్చాము. ప్రజాస్వామ్యం ఇట్స్ ఎన్ ఎవాల్వింగ్ డెమోక్రసీ కదా. ఒకే రోజు మనం అన్ని తీసుకొచ్చామా? రాజ్యాంగం ఎప్పుడైతే కాదు ఆంజనేయ రెడ్డి గారు, ఈ డిమాండ్లు ఆంజనేయ రెడ్డి గారు, ఈ డిమాండ్లు ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదు. బీజేపీ కొత్త పార్టీ కాదు, 45 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. ఇవాళ ఈ డిమాండ్లు పాతయే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు జరపాలి? వాళ్ళు చేసిన పని మీరు చేస్తారా? నేను అదే చెప్తున్నాను సార్, నేను అదే చెప్తున్నాను. ఏదైనా ఒక ప్రారంభము, ఒక బిగినింగ్ అయినప్పుడు భవిష్యత్తులో దానికి మనం రాజ్యాంగాన్ని 128 సార్లు సవరించుకున్నాము శ్రీనివాసరావు గారు. మన పరిస్థితులు అవసరాలను బట్టి అది మొదట్లోనే చేయలేదుగా. అనేక విషయాలు మనం మొదట్లోనే చేయలేదుగా. చట్టాలు మనం ప్రవేశపెట్టినప్పుడు, కొత్త బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు కాలం గడిచే కొంది, ప్రజాస్వామ్యం పెరిగే కొంది దాంట్లో కొన్ని మార్పులు తీసుకొస్తాము. అందులో ఎటువంటి అనుమానం లేదు. మనం అదే రాజ్యాంగము అమెండ్మెంట్స్ లేకుండా నడపడం లేదు. అంజిరెడ్డి గారు, నేనంటుంది మీకు పూర్తి చెప్పండి శ్రీనివాసరావు గారు, స్థానిక సంస్థల్లో ఎప్పుడు రిజర్వేషన్లు వచ్చాయి? మహిళలకు ఎప్పుడు రిజర్వేషన్లు వచ్చాయి? 73-74 అమెండ్మెంట్లు ఎప్పుడు జరిగాయి? 1950లో జరగలేదు కదా. రాజ్యాంగం వచ్చిన వెంటనే జరగలేదు కదా. సమయాన్ని బట్టి మనం అనేక మార్పులు చేసుకుంటాం. ఈ రోజు మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ గురించి మాట్లాడుతుంటే ఆయన రాష్ట్రాలకు రావాల్సిన వాటా రాష్ట్రానికి 30% వస్తుంది, మేము 200 కడుతున్నాము. ఆ చర్చ మీరు పెట్టండి, అందులో ఎటువంటి ఇవన్నీ ఇంటర్లింక్డ్ కదా సార్. వాళ్ళకి అక్కడ గొంతు లేకుండా వాటా ఎట్టిస్తారు మీరు? 2 గంటలు కూర్చొని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళ గొంతు లేకుండా అన్ని కూడా మనం లైవ్ లో ప్రజలను తప్పుదారి పట్టించడము, అబద్ధాలు మాట్లాడము, ఉత్తరప్రదేశ్ 100 రూపాయలు కడితే 200 పోతుంది అనడము, లేదా తెలంగాణకి 30 రూపాయలు కూడా రావడం లేదనడము, ఈ స్టాటిస్టిక్స్, ఈ కాకి లెక్కలు ఎక్కడ తెచ్చారు? పిలవండి. ఎక్స్క్లూసివ్లీ రాష్ట్రాలకు వస్తున్న డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్. ఆంజనేయరెడ్డి గారు ఆగాలి. లక్ష్మణరెడ్డి గారు మీరు అసలు వాయిస్ వినట్లేదు. ఆంజనేయరెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఎంత అని కాదు, దేశానికి దక్షిణాది ఈ మాట మీరు అంగీకరిస్తారా? ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక, మధ్యప్రదేశ్ కావచ్చు, మన మహారాష్ట్ర కావచ్చు, కొంత దక్షిణాది కాకపోయినా డబ్బులు కాస్త బాగా సంపద సృష్టిస్తూ కేంద్రానికి ఎక్కువ నిధులు పంపిస్తూ జీఎస్టీ వసూళ్ళే మీరు చూసుకోండి, తెలుస్తుంది. వేరే నేను అంకెలు కరెక్ట్ అని అంటే అంకెలు అటు ఇటు ఉండొచ్చు,
ఇది ఒక అంశం కాదు సార్. నా ప్రశ్న ఒకటే, ఈ మొత్తం చర్చలో ఈ దక్షిణాది రాష్ట్రాలకి డబ్బుల విషయంలో వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్న దాంతో పోల్చుకుంటూ జరుగుతున్న అన్యాయం కానీ, రెండవది మళ్ళీ చెప్తున్నా, రెండవది బీసీల అంశం ఇప్పుడు కూడా చర్చకి రాకపోతే, మహిళల్లో ఉన్న రిజర్వేషన్కి వాళ్ళకి వాటా రాకపోతే మళ్ళీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఎందుకు ఆగాలి? ఎందుకు మీరు హడావుడిగా 3 రోజులు పెట్టాలి చర్చ? మై హంబుల్ సబ్మిషన్ ఈజ్ పార్లమెంట్ 3 రోజులు జరుగుతుంది, 3 రోజులు జరుగుతుంది. దాంట్లో చర్చించండి, ఓబీసీ కోట, బీసీ కోట, దాని మీద చర్చించండి, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టండి, ప్రభుత్వం ఏం చెప్తుందో వినండి. నేనేమంటూ అంటే దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు అనేది మనం టీవీలో లైవ్ లో చర్చించుకుంటున్నాం. గ్రౌండ్ లెవెల్ అటువంటి ఆలోచనే లేదు. ప్రజలు ఎవరో కూడా దక్షిణాది ఉత్తరాది ప్రతి ఒక్కడు భారతీయుడిగా భావిస్తున్నాడు. రామ్మోహన్ గారు